ఏడుకొండల వాడ వెంకట్రమణ. నేను కన్నకంటి రమాప్రభని. డోర్ నంబర్ 5, మోతీనగర్, హైదరాబాద్. గుర్తుపట్టావా? బామ్మ పిన్ కోడ్ మర్చిపోయావే. నువ్వు నోర్మయ్యవే. ఆయనకి తెలియని పిన్ కోడ్లా ఇవి. స్వామి, రాత్రి నువ్వు కల్లో కనపడి ఇస్తానన్న కారు బంగ్లా ఎప్పుడిస్తావు? ఈ రాత్రి కలలో. నా కోరికలన్నీ తీర్చు స్వామి. నా గుండెల్లో నీ గుడి కడతాను. పైసా ఖర్చు లేదుగా. వస్తున్నా. తీసుకో. సింధు, ఏంటమ్మా? ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నావు కదే, రెడీ అవుతున్నా. నీ గురించి దేవుడితో చెప్పాలే. ఏమన్నాడే బామ్మ? నేను చెప్పాక కూడా ఎలా కాదంటాడే. కాదంటే కోర్టుకెళ్తావా? కోర్టుకంటే ఎక్కడికైనా వెళ్తాను. అవును, ఇంతకీ నువ్వేం కోరుకున్నావే? ఈ భక్తురాలు నీ దగ్గర తీసుకెళ్ళమని. నేను పైకి పోవడం ఎందుకే? నా భక్తికి మెచ్చి ఆయన కిందికి వస్తాడు. వెళ్ళి పాలు తీసుకురా. పాలు తీసుకురావడానికి వాడు ఎప్పుడో వెళ్ళాడు. అయ్య బాబోయ్, వాడు వెళ్ళాడా? గుడ్ క్యాచ్. బుద్ధుందా విధవా? మిస్ అయితే పాలు ఏమయ్యేవిరా? నేలపడేవి. నిన్ను కాదురా, ఆ క్రికెట్ కనిపెట్టిన వాడిని తన్నాలి. వాడిని తన్నాలంటే నువ్వు పైకెళ్ళాలి. నీతో మాట్లాడడానికంటే దేవునితో మాట్లాడడం మేలు. దానికి కూడా నువ్వు పైకెళ్ళాలి. ఈ జన్మకు మారవురా. అందుకేరా నువ్వు బ్యాడ్ బాయ్వి. నోను, ఐఎమ్ స్కూల్ బాయ్. వీటికేం తక్కువ లేదు. నాకు టైం అయింది, నేను వెళ్తున్నా. ఇంటర్వ్యూకేగా. ఆల్ ద బెస్ట్. మనం ఎప్పుడు బెస్టేరా. బెస్ట్ ఎప్పుడు ఫస్ట్ లో ఉండాలి. త్వరగా వెళ్ళు. లాస్ట్ లో ఉన్నా మనమే బెస్ట్. అంత వద్దమ్మా. నా లాంటి బ్రిలియంట్ ఆఫీసర్ నిన్ను ఇంటర్వ్యూ చేస్తే నీ పని అవుట్. నాకన్నా బ్రిలియంటా? ఇంపాసిబుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఫార్మాలిటీస్ ఏం లేదు, కూర్చోండి. కూర్చోండి సార్. మీరు కూడా కూర్చోండి. నేను కూడా ఇంటర్వ్యూకి వచ్చా. రాగాలం పోయింది. గురువుగారి ఇంటి దగ్గర పూజ చేసినట్లేదు. చేసా. ఇంట్లో పూజ చేసింది నాకే జాబ్ రావడానికి. మరి ఇక్కడ ఎందుకో? వెంటనే ప్రమోషన్ రావడానికి. ఒక్కసారి మీ ఫైల్ గాని. ఫైల్ లోపల ఓపెన్ అయితేనే ఎఫెక్ట్ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. పోనీ నా ఫైల్లో ఏమైనా డిఫెక్ట్ ఉందేమో చూస్తారా? ఏ చూడలేదా? డస్ట్బిన్ పక్కనే ఉంది, అందులో పారాయి. చూసి మీరే పడేయండి. నా పూజలన్నీ ఫెయిల్. మరి నా ఫైలు? నేను ఇంటికి వెళ్తున్నా. అంతా నా కర్మ. వర్మ. కమిన్ సార్. హలో. వాళ్ళు పిలిచింది వర్మని, శర్మని కాదు. నేనేనండి వర్మని. మీరు వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళండి. నిన్ను మీరే ఆదుకోవాలమ్మా. అంతా మీ ఆశీర్వాదం. ఏంటి ఎదుగుతున్నారు? మన సర్టిఫికేట్ లేకపోతే వెళ్ళిపోయారండి. అంత విషయం ఉందన్నమాట. బోల్డ్ అంత విషయం ఉందండి. మరి నేను వెళ్ళనా? ఎందుకు? నేనున్నాను కదా, టీ అట్టుకొచ్చి పిలుస్తాను. అలాగే. నానా మ్యాటర్ ఉందా బాబు నీ దగ్గర? ఏదో మీ అభిమానం అండి. పడుకో. బాబా రిలాక్స్. మెకానిక్ ఎవరండి? అవును, ఎవడో ఒకటి చచ్చిన తర్వాత డాక్టర్ పర్ఫెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను పర్ఫెక్ట్. ఏంటి ప్రాబ్లం? ఈ టీవీ చెడిపోయింది సార్. మా టీవీ వస్తుందా? అబ్బే, ఏ టీవీ రావట్లేదు సార్. జెమిని టీవీ, మా టీవీ, ఈ టీవీ. ఏ టీవీ అంటయ్యా? అయ్యి బాబు, చెంబు దగ్గర టీవీ అయిపోయింది సార్. ఓహో, మీ సెంటర్ కొట్టాడా? కాదండి, మా ఆవిడ కొట్టింది. అర్థమైంది. మీ ఆవిడ అలా ఇస్తే నువ్వు ఇలా తప్పుకున్నావు, టీవీ తగిలింది. కరెక్టా? కరెక్టే. అది అక్కడ పెట్టు. మీ ఆవిడ కొట్టింది ఏ ప్లేసు? ఇక్కడే సార్, ఇక్కడే కొట్టింది. కరెక్ట్ ఇక్కడే. చేది. అయ్యో, సౌండ్ వచ్చేస్తుంది. అదిగో బొమ్మ వచ్చేస్తుంది సార్. వచ్చేసింది బొమ్మ.
అయిపోయింది చాలు 200 200 200 ఇదిగోండి సార్ సార్ అందరూ చేతివాటం ఉన్న మెకానిక్ అంటే ఏదో అనుకున్నాను కానీ సూపర్ అండి. ఓ బంగి దీన్ని తీసుకెళ్ళి ఇంటికి. సార్ ఆ చెంపిస్తారు సార్, ఎందుకు? ఎప్పుడైనా అవసరం అయితే కొట్టుకోవడానికి. ఇస్తారు తీసుకెళ్ళా. భలే మెకానిక్, ఒక దెబ్బతో బాగు చేస్తాడు. హలో ఎక్స్క్యూజ్ మీ. లవ్వా? అబ్బా ఎంత షార్ప్ గా ఉన్నారండి. అసలు ఎవరండి అమ్మాయిలను పడ్డారని చెప్పింది? ఈ జనరేషన్ అమ్మాయిలకి మీరే ఇన్స్పిరేషన్. లెటర్ లేదా? ఓ మీరు లెటర్ పార్టీయా? 1 మినిట్ మీకు ఏ టైప్ లెటర్ కావాలి? అంటే అర్థం కాలే కదా. నా దగ్గర ఒక 10 రకాల రెడీమేడ్ లెటర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందాన్ని పొగుడుతూ ఒకటి, ప్రకృతిలా మిమ్మల్ని వర్ణిస్తూ ఒకటి, జోక్స్ చేస్తూ మిమ్మల్ని నవ్విస్తూ ఒకటి, బతిమాలుతూ ఒకటి. ఇందులో ఏ టైప్ కావాలో చెప్పండి, సైన్ చేసి ఇచ్చేస్తా. నీ చావుకెవరు బాధ్యులు కారనే లెటర్. ఓకే? ఓ గుడ్ జోక్. మీకు బతిమాలదే కరెక్ట్. పేరు చెప్పండి. ఛీ, పేరు తెలియకుండానే ప్రేమ. ఏమండి, ప్రేమించడానికి పేరు ఎందుకండి? మీలాగా ఫేస్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు. షట్ అప్ ఇడియట్. బుద్ధుందా నీకు? ప్రేమ అంటే పోకిరి వేషాలు వేయడం కాదు, జీవితాన్ని పంచుకోవడం. ఓ నువ్వు ఆ టైపా? అమ్మ తల్లి, నీకు నాకు అస్సలు కుదరదు. అసలు ఈ రోజుల్లో ప్రేమ అనేది ఎలా ఉందో తెలుసా? సినిమాలు, డిస్కోటెక్లు, పబ్బులు, పిజ్జా కార్నర్లకి తిరగటం, బోరు కొట్టాక బై బై చెప్పుకొని విడిపోవటం, ఆ తర్వాత డబ్బున్న అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవటం, నా పెళ్లికి నువ్వు రావటం, నీ పెళ్లికి నేను రావటం, 4 అక్షింతలు వేయటం. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ మోడర్న్ లవ్, యు నో. ఉంటాను తల్లి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు. ఈ లెటర్స్ మీ ఇంటి పక్కన అమ్మాయిలు ఎవరు ఉంటే పాస్ చేస్తారా? అలాగే. హలో బంటి, ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో మేడం, నేను మేనేజర్ కృష్ణ అండి. ఎవరు? నేను మేనేజర్ కృష్ణ మేడం. హలో, అదేనండి, నేను మేనేజర్ కృష్ణనే. నీకు క్లర్క్ పోస్ట్కే దిక్కులేదు. అంత రియాక్షన్ వద్దమ్మా, పని చూసుకో. దిస్ ఈస్ కృష్ణ, వుడ్ బి మేనేజర్ ఇన్ ఆఫీస్ అండి. నీ ఫేస్ కి ఇంగ్లీష్ ఎందుకు? తెలుగులో ఏడవరా? హలో హలో, వినిపించట్లేదు, పెట్టేస్తున్నా. హలో మేడం, వద్దండి. నేను ఆ రోజు మీరు నా సర్టిఫికెట్ చూసి నన్ను పొగిడారు, ఆ కృష్ణనే. సింగరోడివి కదా, అందుకే పొగుడుంటుంది. హలో మేడం, హలో, నేనండి ఆ రోజు క్లర్క్ పోస్ట్ వదిలేసుకున్నాను, ఆ కృష్ణనే. చిట్టు. హలో 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 హలో, అచ్చిక బాగా. నీకు అసలు బుద్ధి ఉందా? నేను నీ టైప్ కాదు, ఉంది. ఉంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అరుపులేంటి? కామన్ సెన్స్ లేదా? నా ఇష్టం, ఇది పబ్లిక్ ఫోన్. కామన్ సెన్స్ గురించి నేను నీ దగ్గర నేర్చుకోకర్లేదు, నాకు తెలుసు. మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫోన్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏయ్, ఏంటి ట్రాన్స్లేషన్? అదే కదా దాంతో చెప్తున్నాను, నోరు మూసుకొని పని చూసుకో. అచ్చి, ఎచ్చి, అచ్చు. ఎతో. అబ్బబ్బబ్బబ్బా, ఇది ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడరా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవుతాయి, ఎగలకు చెప్తున్నాను. ఈ వాకుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ వదిలిపోతుంది. నేను పోతే నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు, కడుపు మడి చేస్తావు వెతవా. హలో బంటి, ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో మేడం, నేను మేనేజర్ కృష్ణ అండి. ఎవరు? నేను మేనేజర్ కృష్ణ మేడం. హలో, అదేనండి, నేను మేనేజర్ కృష్ణనే. నీకు క్లర్క్ పోస్ట్కే దిక్కులేదు. అంత రియాక్షన్ వద్దమ్మా, పని చూసుకో. దిస్ ఈస్ కృష్ణ, వుడ్ బి మేనేజర్ ఇన్ ఆఫీస్ అండి. నీ ఫేస్ కి ఇంగ్లీష్ ఎందుకు? తెలుగులో ఏడవరా? హలో హలో, వినిపించట్లేదు, పెట్టేస్తున్నా. హలో మేడం, వద్దండి.
నేను ఆ రోజు మీరు నా సర్టిఫికెట్ చూసి నన్ను పొగిడారు ఆ కృష్ణనే. సింగరోడివి కదా అందుకే పొగ్గుడుంటుంది. హలో మేడం మేడం నేనండి ఆ రోజు క్లర్క్ పోస్ట్ వదిలేసుకున్నాను ఆ కృష్ణనే. చిట్టు హలో 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 అచ్చిక బాగా ఏయ్ నీకు అసలు బుద్ధి ఉందా? నేను నీ టైప్ కాదు ఉంది. ఉంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అరుపులేంటి? కామన్ సెన్స్ లేదా? నా ఇష్టం, ఇది పబ్లిక్ ఫోన్. కామన్ సెన్స్ గురించి నేను నీ దగ్గర నేర్చుకోకర్లేదు, నాకు తెలుసు. మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫోన్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏయ్ ఏంటి ట్రాన్స్లేషన్? అదేగా దాంతో చెప్తున్నాను. నోరు మూసుకొని పని చూసుకో. అచ్చి ఎచ్చి అచ్చు ఎతో అబ్బబ్బబ్బబ్బా ఇది ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న ఒరి చిన్న టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడరా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవతో ఏగలకు చస్తున్నాను. ఈ బాకుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. ఒరేయ్, నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ వదిలిపోతుంది. నేను పోతే నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు. కడుపు మడి చేస్తావు వెతవా. உனக்கு என்ன தைரியம் இருந்தா நீ மறுபடியும் இங்க வருவ? எனக்கு நீ தான் வேணும்டா. உன்னை சாகடிக்கணும். நீ சாகுற வரைக்கும் நான் உன்னை விட மாட்டேன். இன்னைக்கு இல்லடா, வர்ற துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொண்டு சாம்பலாக்கி என் பகையை தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகே இல்லடா. ఏంట్రా దెయ్యమా? లోపల సౌండ్స్ వస్తున్నాయి. అది నువ్వు బాగు చేసిన టీవీల సౌండ్ రా. టీవీలా? నేను రిపేర్ చేసినంత కూడా సౌండ్స్ ఎలా వస్తాయరా? పొద్దు నువ్వు పెట్టిన డాన్స్ కి ఇప్పుడు రియాక్ట్ అవుతున్నట్టున్నాయి. అయితే మన చేతిలో ఆర్ట్ ఉందన్నమాట. బొంగు ఉంది. అవును, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నారా? ఏదో మా ఆలోచనలు మాయ బాబు. ఓహో, ఐమాక్స్ కొందామని ఆలోచిస్తున్నావా? ఓరే నీ అయ్యా, అది కాదురా. పొద్దున సింధు మేడం ఇంటికి వెళ్ళా కదా, అవును. ఆ ముసల్దాన్ని గుడికి తీసుకెళ్లి బొట్లో పడేసా. ఇంకా ఆ ఇంట్లో 2 పిల్లదేయాలున్నాయి. ఉంటే ఆ 2ని బయటికి తీసుకెళ్లి అదే పిక్నిక్ బొట్లో పడేస్తే ఆ మేనేజర్ పోస్ట్ మనకు వస్తాయి. దానికి 2000 కావాలి. అది టెన్షన్. నువ్వేం టెన్షన్ పడకు, నేను సెట్ చేస్తాను. ఏంటి? నేను సెట్ చేస్తాను కదా. ఒరేయ్, ఎక్కువ తాక్కరా. బామ్మ నువ్వు తింటావా? నాకు వద్దులే బాబు. ఎందుకంటే అనవసరంగా డబ్బులు ఖర్చు పెడతారు. ఊరుకోండి, ఈ టైంలో మన డబ్బుల గురించి ఆలోచించడం ఏంటి? అక్క, నీ ఫస్ట్ సాలరీలో నా క్రికెట్ పెట్టుకొని ఇవ్వాలి. ఫస్ట్ సాలరీ ఏంటండి? మా ఆఫీస్లో 30th 31st ఫస్ట్నే శాలరీ ఇస్తారు. నేను ఫస్ట్ శాలరీ తీసుకుంటాను, అందుకే ఫస్ట్ శాలరీ అన్నాడు. ఓహో, నేను ఇంకా ఏంటో అని భయపడిపోయాను. మీరు ఎప్పుడు ఫస్టే ఉండాలి మేడం. చిన్న నువ్వేం ఫీల్ అవ్వకు. అక్క ఫస్ట్ శాలరీలో నీకు బ్యాటు బాలు కన్ఫామ్. ఓకే ఓకే అక్క, నీ ఫస్ట్ సాలరీలో నాకు స్కిప్పింగ్ రోప్ కొనివ్వాలి. మీరు ఎందుకంటే ఫీల్ అవుతారు? 30, 31st ఫస్ట్. మీరు ఫస్ట్నే కదా శాలరీ తీసుకున్నది, అందుకని నువ్వు ఫస్ట్ అన్నావు కదా నాన్న. అవునవును. ఓకే ఓకే. నువ్వేం టెన్షన్ పడకమ్మా శృతి. అక్క ఫస్ట్ శాలరీలో నీకు స్కిప్పింగ్ రోప్ కన్ఫామ్. కరెక్ట్ చెప్పానా మేడం? యా పర్ఫెక్ట్. థాంక్స్. ఏమే, నేను ఎప్పటి నుంచో ఒక మాట. అమ్మా, మీరు మేడం గారిని ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. ఆవిడ ఫస్ట్ శాలరీలో మీకు భగవద్గీత కావాలి. ఎంత బాగా కనిపెట్టావు నాయన. నేను ఎప్పుడు అంతే బామ్మ. అబ్బా, అవుట్. పట్టుకోకపోతే నేను అవుట్. కొత్త బాలా? బ్యాట్ కూడా కొత్తదే. వీటి కోసం బామ్మని బౌల్ చేసావా? నోను, బామ్మ అంపేర్, ఎప్పటికీ అవుట్ కాదు. మరి ఎవరిని అవుట్ చేసావు? నువ్వు మేనేజర్ని చేస్తానన్నా ఆ వక్రాని. ఎవరు? కృష్ణనా? యా, ఒక్క బ్యాట్ ఏంటి? చలికాలానికి స్వెటర్, వర్షాకాలానికి రెయిన్ కోట్, స్కూల్కి వెళ్ళడానికి సైకిల్. నా లైఫ్ లేనికి వాడి లూప్ లైన్. ఒరేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు మాత్రం తక్కువ చేసావా? తన జాబ్ నువ్వు కొట్టేసి నీ లైఫ్ నే సెటిల్ చేసుకున్నావుగా. అన్ని విషయాలు ఇంట్లో చెప్పడం నాది తప్పు. అయినా వేస్ట్ ఫెలోని ఇలాగే బుక్ చేయాలి. ఒరేయ్, అతను ఎంబీఏ చదివాడు. ఎందుకు? ఫస్ట్ సాలరీ అంటే హాఫ్ నిక్కర్ గాని. నాకే అర్థమైంది. ప్యాంట్ వేసుకున్నాడు, 31st ఫస్ట్ అంటే నమ్మేశాడు. హాడు వేస్ట్ ఫెలో కాదా? మంచి జాబ్ ఇస్తానని నమ్మిస్తే అతని ప్లేస్ లో నేనున్నా నమ్మేదాన్ని.
అది నిరుద్యోగుల వీక్నెస్. నీకు చెప్పినా అర్థం కాదు. హ, లోపల ఉన్నాడు, వాడికి అర్థమయ్యేలా చెప్పు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇప్పుడు ఇంకోటి ఇస్తా. కృషితో నాస్తి దుర్భిక్షం అంటే కష్టపడి పనిచేస్తే దుర్భిక్షం దానంతరం అదే వస్తుంది. శిష్య, బామ్మా నువ్వు చాలా తప్పు చెప్తున్నావు. ఏ కష్టపడి పని చేస్తే దుర్భిక్షం అదే ఓ పోతుంది. పోతుందా? మ్మ్. స్లిప్ అయింది. మ్మ్. ఇప్పుడు ఇంకోటి ఇస్తాను, కాసుకో. ఆ ప్రకారంగా అర్జునుడు ఆంజనేయుడితో, ఆ, బామ్మా కృష్ణుడు అర్జునుడితో అది 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 Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.